హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. మనీ మంత్ర అంటే కేవలం డబ్బు గురించి మాత్రమే ఈ సబ్జెక్ట్. మీరు ఈ రోజే ఒక నిర్ణయం తీసుకోండి. ఈ 2024లో భగవద్గీత సంపూర్ణంగా చదవండి. 2024లో మెడిటేషన్లో ఒక స్థాయిని సాధించండి. అలాగే 2025లో ఇంగ్లీష్ పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఇలా ప్రతి సంవత్సరం మీ రోజువారీ పనులతో పాటు మీ యొక్క కోరికలు సాధించుకోవటానికి ఒక అరగంట కేటాయించండి. 24 గంటలతో అరగంట పెద్ద సమస్య కాదు. రోజు 30 నిమిషాలు, నెలకి 15 గంటలు, సంవత్సరానికి 180 గంటలు. ఇన్ని గంటలు వేరొక సబ్జెక్టుపై దృష్టి పెడితే మీరు ఏమి సాధించలేరు. ఒక్కసారి మీరు వెనక్కి తిరిగి చూస్తే ప్రతి సంవత్సరం ఏదో సాధించిన తృప్తి మీ జీవితంలో ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, మీరు ఏం సాధించలేరో. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇన్ యువర్ లైఫ్, బట్ రిమెంబర్ ఇట్. మీరు అనుకోవాలి తప్ప ఏదైనా చేయగలరు, కానీ మీ సత్తా ఏంటో మీరు గుర్తించలేకపోతున్నారు. మీకు చాలాసార్లు వినే ఉంటారు నెగటివ్ మాటలు, మీ చుట్టుపక్కల కావచ్చు, లేదా మీ ఫ్రెండ్స్ వాళ్ళ కావచ్చు. అరే, నీ వల్ల ఏమి కాదురా, నీకు చాలా దిమకే లేదురా, నువ్వు వేస్ట్ ఫెలోరా, నువ్వు ధనవంతుడై చూపించరా, జస్ట్ ఒక నెలకి ఒక 40,000 సంపాదించి అప్పుడు చెప్పారా. ఇలాంటి ఇన్సల్ట్ మాటలు మీకు ఒకవేళ వచ్చి ఉంటే దానికి మీకు ముఖం మీద చెప్పుతో కొట్టేట్లాగా మీరు క్రియేట్ చేయండి. అలా చెయ్యాలి అంటే మీరు గట్టిగా మీరు అనుకోవాలి, సాధించాలి. అనుకుంటే చాలు, మనసు పెడితే చాలు, అది ఏదైనా చేయగలం. కానీ నీకు ఏంటో, నీ కెపాసిటీ ఏంటో నీకు అర్థం కావట్లేదు. ఒక్కసారి ఒక 30 రోజులు లేదా ఒక 50 రోజులు ఛాలెంజ్ చేసుకో. నేను ఇది 50 రోజులు చేస్తే నేను ఏదైనా చెయ్యగలను అని ఒక ఛాలెంజ్ చేసుకో. ఖచ్చితంగా మీరు ఎన్ని కష్టాలున్నా, మీకు ఎలాంటి పనులున్నా సరే, మీరు ఆ రోజుకి ఆ పని చెయ్యాలి. ఒక టైం టేబుల్ పెట్టుకోండి. ఒక్క 2 సంవత్సరాలు మెయింటైన్ చేసినవనుకో, సక్సెస్ నీ దగ్గర ఉంటుంది. ఎందరో మహానుభావులు ఒకరోజు 2 రోజులు చేసిన సక్సెస్ రాలేదు. అర్థమయ్యిందా? ఒకరికి వచ్చింది కదా అని నాకు కూడా తొందరగా రావాలనుకోవడం తప్పు. వాడికి లక్ ఉంది కాబట్టి తొందరగా వచ్చింది. వాడికి నీకు కంపేర్ ఎప్పుడు చేసుకోవద్దు. ఎప్పుడైతే అలా చేసుకుంటావో నీకు నువ్వే దిగజారినట్టు. అర్థమయ్యిందా? నువ్వే హీరో. ఎవరి గురించి నువ్వు ఆలోచించకు. ఇంకొకరి కంపేర్ నువ్వు చేసుకోకు. వాడి జీవితంలో వాడి హీరో, నీ జీవితంలో నువ్వే హీరో. నేను చెప్పిన మాటలు నీకు అర్థమవుతున్నాయా లేదో మాకైతే తెలియదు, బట్ నీకు తెలుసు నువ్వేంటో, నీకు తెలుసు నువ్వేంటో. నీకు తప్ప నీ గురించి ఎవ్వరికి తెలియదు. అంత బాగా నీకు మాత్రమే తెలుసు. అర్థమయ్యిందా? తలుచుకుంటే నువ్వేదైనా చెయ్యగలవు. అది నీలో దమ్ము ఉంది. అర్థమయ్యిందా ఫ్రెండ్స్? ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు.